మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. గత నెల రోజుల నుంచి కూడా ఎన్నో వార్తలు, క్వశ్చన్లు, ఆన్సర్లకి ఇవాళతో ముగింపు జరిగింది. ఎందుకంటే అలయన్స్ ఉంటుందా, ఎన్డీఏలో ఉంటుందా, ఉండదా, అంతా కూడా వైసీపీ వాళ్ళు చేసిన సోషల్ మీడియాకి, వాళ్ళ ప్రచారానికి మొత్తం ఈ రోజున ఫుల్ స్టాప్ పడింది. రేపు 17వ తారీఖున ఆల్రెడీ సోదరులు పట్టాభి గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు మామూలుగా 15వ తారీఖు కూడా విశాఖపట్నం ఉండాల్సిందే, అది కూడా లేదు. ఓన్లీ 17వ తారీఖునే బహిరంగ సభ, అది నవ్వుతో నభవిష్యత్తుగా చేయాలని. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా మోడీ గారు చేసేది ఒకటే చెప్తారు, ఆయన స్లోగను, రాజనీతి అనేది రాజకీయం కోసం చేయకూడదు. మనం ఈ రోజున రాజనీతి చేస్తే దేశాభివృద్ధి కోసం, మరి దేశ సంక్షేమం కోసం చేయాలి. అందుకే ఎన్డీఏని మనం కలిపి అన్ని పార్టీలతో కలిసి మనం అభివృద్ధి చేయాలనేదే ఆ స్లోగన్ తీసుకున్నారు. అందుకనే ఈ రోజున ఎన్డీఏలో మరి ఒరిస్సా కానీ, మరి ఇక్కడ మరి అన్ని స్టేట్స్లో కూడా ఎవరైతే పాత మిత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని దాన్ని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో 17వ తారీఖు పెట్టడం జరిగింది. అందుకని ఆ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు కలిపి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనేదే ఆ రోజున. దాని లక్షల మంది ఆ రోజున జనం ఉంటారు. ఆ రోజు జరిగే కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వైసీపీ పార్టీకి నామినేషన్ వేయడానికి కూడా మనుషులు దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఈ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ఎంప్లాయీస్ ఎంతమంది వ్యతిరేకత ఉన్నారు. మనం చూసాం, మన కట్టెదురుగానే ఒక 200 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసి మనం ఈ పక్కనే చూసాం. అది ఒక్క ఇంచు కూడా పని, ఈ 4 లైన్ అని చెప్పి హడావుడిగా 50 లక్షలు ఖర్చు పెట్టారు ఆ ఒక్కరోజు శంకుస్థాపనకి. మరి అటువంటిది కట్టే మనకు ఉదాహరణ. డెవలప్మెంట్ అనేది లేకుండా ఎదురుగా మరి ఇక్కడ మన ప్రజావేదికగా చూసాం, మనకు కూలిపోవడం. ఈ కూలిపోయే పరిస్థితి మొదలుపెట్టి ఆ ప్రభుత్వం పతనమయ్యేదాకా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు.